డెకరేషన్లు అన్ని తర్వాత పీపుల్ కవర్ చేసేస్తారు కదా. యాక్చువల్లీ ఈ పైనకి రావాలంటే మీరు నిల్చోవాల్సిందే, కింద నుంచి పై ఫుల్ కవర్ కాదు. నిల్చున్నా అవదు, అందుకే ఇలా తీసేస్తున్నాను నేను ఖాళీగా. ఈ లైట్ రాదు. ప్లస్ అందులో చాలా అంటే మనం బేబీ కలర్స్ కాబట్టి లైట్ కలర్ ఇది బాగా వస్తుంది నుంచో అసలు ఎంత ఏ మౌలి ఇలాంటి మాటలన్నీ ఏదో చెత్తం సరే అదైపోతుంది, అది చిరాకు. దీంతో అదో ప్రాబ్లం, వాయిస్ ఉంటుంది కదా చిరాకు. అంత మనకు ఓపిక ఉండదు, ఒక ఏదో దళించి మ్యూట్ ఇప్పుడే చేయొచ్చా? ఇఫ్ యూ వాంట్ నో మ్యూట్, ఇఫ్ యూ డోంట్ వాంట్ ద వాయిసెస్ టు కాల్ దట్స్ ఓకే. వాయిస్ యు కాంట్ మ్యూట్, ఇట్ విల్ కాల్. రికార్డ్ ఎడిట్ చేసినప్పుడు ఎడిట్ అంత చెయ్యట్లేదు కదా. అయ్యో ఓకే రికార్డ్ చేస్తున్నాం, మాటలన్నీ పడతాయి. దీంట్లో కూడానా? ఏం పర్లేదు. సెట్ చేసేసింది. అయ్యో ఇప్పుడు ఇంకా పక్క పెట్టుకున్నాం. మీ వీడియో ఆపండి ఒకసారి, అలా తీయదండి కంటిన్యూస్ కాను. అరే మీరు ఫోటోలు ఉంటారా బయటకు వెళ్తారా? ఏదో డిసైడ్ చేసుకోండి. 3, 2, 1 బుర్రెత్తు అలా కదా, బుర్రెత్తు. మీరు రికార్డ్ నొక్కితేనే రికార్డ్ అవుతుంది, కెమెరా పట్టుకున్నది మాత్రం రికార్డ్ అయిపోదు. మీరు ఎప్పుడు రికార్డ్ పట్టినారో చెప్తూ ఉండండి. అరే రెడీ అంత ఫాస్ట్ అయితే నేను కదిగాండి స్పోర్ట్స్ ఫీల్డ్ లో పెట్టాలి ఇక్కడ. రీప్లే 3, 2, 1 రాధా స్మైల్. రైట్ రెండు తీసాను చాలా ఇది దీంట్లో తీసుకోండి. మీరు కూడా అయిపోవాలా? అయిపోవాలి ఇప్పుడు స్టార్ట్ అయింది. God bless you. తెలుగులో చెప్పాలి కష్టం. ఆగవే వేసింది అందరూ వేసింది. రికార్డ్ అవుతుంది కదా, అందులో పడాలి కదా, వాయిస్ కూడా పడాలి. వస్తున్నానండి. నేను వేయాలా? వీడియో కెమెరా నాకు ఇచ్చేయండి, తీస్తాను. ఏమిటో ఏం చేయాలో తెలియదు నాకు. రికార్డ్ నొక్కాలండి, నొక్కిసే ఉంది. డైలాగులు ఏమైనా చెప్తే చెప్పుకోండి. అయితే ఆపేస్తాను ఇప్పుడు. ఆపడం అమ్మ ఒక్క నిమిషం, మీరు ఇవాళ ఆ ప్లేట్ ఓకే. మనం కట్లు చేయకుండా ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఉన్నారనుకో, వాళ్ళు చూస్తారు కదా ఎలా ఉన్నా, అలాగా. ఇక్కడ నుంచి డబుల్ రీప్లే అన్నమాట. మీరు గాజులకి క్లోజ్ అప్ ఇవ్వాలి. ఓకే ఇప్పుడు గాజులు మీకు క్లోజ్ అప్ నేను దగ్గర రావట్లా. ఓకే నేను రావాలి. ఇవి ఇంకో సంచి ఉంది. సుజాత రా. కొంచెం మీరు దగ్గర రావాలండి. ఎడ్జెస్ అంటే రాదండి, మీరు వెనక్కెళ్ళండి, మీరిద్దరు ముందుకు రండి. అసలు రాదు కనపడ. మీరు ముందు రా
వానికి వచ్చి వెనకండి. రైట్, ఓకే. 3, 2, 1. థ్యాంక్ యూ. జూమ్. మీ 3 సిస్టర్స్ తీసుకున్నావు తీసుకురా. వీళ్ళు ముగ్గురు తీసుకో. వీళ్ళు ముగ్గురు కా. నువ్వురా. నేను వచ్చేస్తాను. మళ్ళీ అది ఒక్కతే లేదు, బాగా ఒక్కతే లేదు. ముగ్గురు ఒక్కతే లేదు. మంచిగా రా. బాగా ఇంకా మంచిగా రావని సరే ఇలా సీరియస్ మేము కావాలి మా అక్క. ఏమే అక్కడ అన్నీ ఇక్కడ కింద పెట్టుకో. వాళ్ళ గిరి కెమెరా కదా. కెమెరా ఉంది. తను కూర్చున్న తర్వాత మేము అభివృద్ధి ఉంచుకుంటాం అలవాటు. అదేదో ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. సుజాత కూర్చోండి. ఇంకా కొత్త చీర కట్టుకుంటే కట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అది అరగంట పడుతుంది. అరగంట పడుతుంది. కూర్చో 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 కూర్చో. వేరే ఇంకే పక్షి కలర్ఫుల్గా ఉంటుంది. ఓ అందరూ ఒక వచ్చి వేస్తారా? కొంచెం లూజ్గా ఉన్నాయి కదా గాజులు. డాడీ వదలండి. హలో హలో మీ అక్క పక్కన ఇటు పక్కన ఇటో అటో నించింది. వాణి కొంచెం లోపలికి నెక్స్ట్ అది కవర్ అయిపోతుంది అందుకని. కొంచెం లూజు తెచ్చుకోవాల్సింది. క్రీమ్ ఉంది కదా, క్రీమ్లో అదే డిస్పోజబుల్ గ్లోవ్స్ రాసి బాబు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. చెయ్యి వచ్చేస్తాం. ఇక్కడండి నా వెనకాల రండి. లేకపోతే వాళ్ళ వెనకాలకి ఇటు రండి మా నా కుడివైపు ఉన్నాను. మమ్మల్ని అంతే ముందు జాగ్రత్త తీసుకోవాలి. నెమ్మదిగా నువ్వు అలా ఎక్కువగా చేస్తాను చేతిస్తానండి. వాణి కొంచెం ఇంజనీర్ కదా. ప్రొఫెషనల్ చాలా స్మూత్ గా ఇస్తుంది. చాలా ప్రొఫెషనల్. అవును అంత ఒక చోట నగ్గితే ఇంకో చోటకి ఇదైపోతుంది కదా. వేసిద్దు నేను ఒక 2 ఆలోచనలు ముగ్గురు ముగ్గురు వేసి
అసలు లెక్కలేదు. విద్యకి ఏం చేసాం? లెక్క కూడా ఉంటుంది. ఓ ఎక్కలేదా? ఇలా పెట్టి అంటే ముగ్గురే అని లెక్క లేకపోతే ప్రతి వాళ్ళని స్కిల్ చూస్తాను అందరు స్కిల్ నావి స్కిల్ టెస్టింగ్ రైట్ సుజాత నెక్స్ట్ మీరు తీసుకో నెక్స్ట్ వీళ్ళ చేతులు రాసుకుంటే రావాలి మీ చేతులు వీళ్ళ చేతుల్లో జాగ్రత్త వాళ్ళ చేతికి ఎందుకు ఇది వరకు గంధం రాసేవారు ఇప్పుడేమో క్రీమ్ రాశారు ఎనర్జీకి వచ్చే టైప్లో అది తిప్పాలి రాయడం కూడా నెక్స్ట్ వాణి అను కూర్చోండి వెళ్ళి పోనీ ఏదో ఒక పాట అమ్మా పర్లేదు అన్నీ వస్తాయి 2 hours ఉంది కదా కూర్చో సుజాత కూర్చో కూర్చోండి ఇక్కడ మీ జూమ్ అవుతున్నారు కదా వానికి వచ్చే వాళ్ళని అన్నయ్య గారు అట్లే తిరగండి కట్అవుట్ చేసేది అయిపోయింది అందరి ఓకే నెక్స్ట్ రెండు పర్లేదు ఓకే చాలా ఫాస్ట్ వేస్తాను చప్పట్లు అది పైన లైట్ పెట్టాలన్నమాట క్లాప్స్ దీపక్ కొందరు ఇక్కడ కూడా ఉండండి అందరూ వైపు ఫోటోగ్రఫీ హాయ్ జై come on నాకేమో yeah okay I just want to make sure okay wear bangles okay come on You want to try bangles? Yeah, you want to try bangles? Try bangles first. No, just try. This is the traditional. Yeah, you just have to see that they don't break. No pressure. No, no pressure. The only pressure is it shouldn't break. That's all. That's okay. We just put Just them try on it out. 2 per person. That's how it. Okay. Do this side. Do this. You want to try? Give it a shot. Yeah. Yeah. So that should be very careful, so that the bangles don't break. I'll take That's harder because she's a left-handed.
Cream diamond. There was a glass bag, so that's why. It's okay, you can press the hand, not the bag. But if you feel అంతే నువ్వు You'll keep it till evening. Your function will go for today. నేను Sit down. Have a seat. Yeah, I think Molly is doing her job. I saw you got a big bag. Yeah, back here. Okay. Have a seat. Yeah. రెడ్ ఈ రెడ్ చిన్న గ్రీన్ కావాలి మ్యాచింగ్ అవుతుంది Hello? Yeah, that's me here. Oh, okay. Okay. How did you come? Did you come on Kimball and you came on Dow? Okay. On Dow, right? Yeah, first signal light you need to take a left on Silvercrest Drive. Silvercrest Drive, that's the first signal light. ఇంత స్టిల్గా ఇస్తాను Yeah. వాళ్ళ ఇంట్లో స్టిల్ Oh, you went long way? On the, oh, okay, then you need to come back maybe. Where are you and the... Oh, okay. మీకోసం అయితే కష్టపడుతున్నాం. Oh, okay. It is pretty good. మీకోసం కోసం పడం. Once you come from Kimball and Dow, it's the first signal light. పడుతుంటే. లేదు ఇంకా లలిత నీకు నచ్చింది మీరు కూడా Okay, yeah, it's called Silvercrest Drive, and once you are on that, it's the second right, that's Hidden Lake. And then you enter into the complex, then it's a T-type junction, take a left on and it's 7th house or something like that. You'll see some cars outside. అది Okay? నిజమే మంచిదే. Right, thanks. యాక్చువల్లీ రిఫ్లెక్సాలజీ అంటే ఇదే మరి చేతులు కాళ్ళు ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి చేతుల్లో కాళ్ళలో. అవి మసాజ్ చేసుకొని క్లోజప్ లో నా గార్డెన్ Yeah, తీసుకున్నా. అది వేరే. मेरे हाथों में नो नो दिया पाटे పెట్టారు నాదస్వరం పెట్టారు అది బాగుంది లలిత అట్లా పెట్టు. అసలు మెహందీ అంటే రెండో చీకటి పైన పెట్టు. వేసులా పట్టేసుకున్నా డాన్స్ చేస్తాను. నేను వేసేసుకుంటాను. లిప్స్టిక్ వాడిని నువ్వు వేసుకో ఇట్లా పెట్టు ఎలా వాళ్ళ రెండో చీకటి కనబడుతుంది ఇంకా పైకి లేపాలి. రెండో చీకటి కొంచెం పైకి లేపాలి. లెఫ్ట్ లెఫ్ట్ మీరు కూడా లెఫ్ట్ లెఫ్ట్ ఇంకా లేసి వాణి అది వాణి 3 2 1 అవుట్ కూడా బ్యాంగిల్స్. చెప్పారు ఓ వేసుకున్నారా? అయిపోయింది ఓ థ్యాంక్స్ అయిపోయింది వెంటనే వేరు ఇంకా వేరు నా గాజు అవునే వాళ్ళకి ఏం తెలియదు మరి. రాతో ఫోటో లేదు ఇది బెస్ట్ ఫ్రెండ్ కాఫీ మోడీ టూరిస్ట్ అడుగు. వాణి వాణికి నాకు కూడా దాంతో అయిపోతుంది. మీరు రావాలి. మరి అంత ముందు నాకు లైట్ కనబడుతుందా? కుర్చీ వేసుకోవట్లేదు కూర్చోండి హలో వాడు ఎవడో తెచ్చాడు. ఇచ్చేస్తే ఇప్పుడు వేసేస్తారు అది కూడా అయిపోతుంది వీడియోలు పడలేదు అనుకుంటారు మాయ గారు పూర్తిగా లోపలికైనా రండి లేదా ఓకే ఓకే సారీ. ఇంకో నాది మీ బావగారికి
అఖండ సౌభాగ్యస్తు మమాంతపతి సుపుత్రికా ప్రాప్తిస్తు. ఏదో అవి అక్షంతలు మన గిఫ్ట్తో పాటు అక్షంతలు కూడా వేయాలి. Follow the lead. Please. చూపించు ఎలా వేయాలో. Just a couple of rice grains, not the. Yeah, you Good, yeah. usually we say rice, best wishes, Yeah, that's it. whatever. Yeah, good. నువ్వు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో. ఏదో చేసేస్తాను. నేను పట్టుకుంటాను మీరు వెయ్యండి. నువ్వు కూర్చో నాకు అంత కూర్చో. చేత కాదు, ఇలా తిప్పిడివే కదా. ఇలా పట్టుకోండి అంతే, ఏం నాకు చాలా చెప్పక్కర్లేదు. ఇంట్రెస్ట్ అలా పట్టుకోవడం, అందులో బొమ్మ చూడడం, పట్టుకోవడం అంతే. నేర్చుకోవాలి కదా పాపం, అందరినీ రాను ఎప్పుడు మా ఆయన పట్టుకొచ్చి పోతారు, ఏం చేయరు, ఇది ఎవరు పట్టుకోరని. ఓకే అది గుడ్. How many hour you want? There's no number or anything. We're done. Oh, take like 3, 4, whatever. These are University of Florida. We have curtains everywhere other than the bedroom. That's your first registration plate. That's why I was like, man, I don't have an Illinois license plate. It just looks out of place, you know. It looks like I got on the Illinois license plate. Okay. It's my first license plate. Yeah. So like PS2. Yes. You have the two. No, I have. This is one only. Yeah, you have one only. Yes. I also. Suddenly remember. You never raised. Oh, she's your friend, old friend. Yeah. She was my first friend in US. Yeah, that is. Guys have a wonderful Thank you. You live close by, no? Yeah, we live, so you get to down. You can see the whole house I'd already sent these guys a note saying sorry I can't make it out here. Shiva is so good, yeah. Yesterday, I was looking outside and the dogs smelled it. I know. What did she say? Like, she's gone back to sleep and then he opened her eyes and like, yeah.
sit, I'm not gonna get డబ్బులు ఉన్నాయి 1 ఇయర్స్లో వాళ్ళ రెవెన్యూస్ ఆల్మోస్ట్ I tried to switch it to see it, but golf hadn't started yet. Then somebody switched. సరే He was a -4, 5 strokes. ఇప్పుడు స్టార్టింగ్ క్వార్టర్లో ఫస్ట్ Third class. Three-way tie for fourth. There's a -9. And then a bunch of other guys. Justin Monroe, the Dallas that might be the CBS. Probably a lot of networking. Yeah, exactly. Maybe by ranking. That's all I like it. దీంట్లో పర్లేదు, కెమెరాలో అయితే నల్లగా పడతాయి. సో మౌలిసిగా పడుతున్నారు. ఇంకా లేకొచ్చాము. మా ఇంటికి దగ్గరలోనండి, 1 మైల్ దూరం. కాళ్ళు తడుకుంటారా? చూడు టెంపుల్కి ఎప్పుడు టైం అవుతుంది అప్పుడు వెళ్ళొచ్చు. నేను తీస్తాను.
ఇది ఇల్లు రావచ్చు. ఇంకా సుజాత రాదా? చీకట్లో ఇల్లు. ఆ లైట్ దగ్గర నించండి, లేదా మీ ఫేస్లు పాడవు. కాదా? కొంచెం మా అమ్మకి మనవరాలను చూపించు, లేదా మనవాడిని చూపించు. యా ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ అపియరెన్స్. ఇంకోరా ఇదిగోనే అమ్మ సుజాత. తెలీదు, ఎప్పుడు పోల్చుకోలేదా? నేను తీస్తాను, మాట్లాడు. ఏమున్నాయి? హాయ్ మమ్మీ. ఏం కబుర్లు? ఏం కబుర్లు? మెసేజ్ ఫర్ మమ్మీ. అంతేం లేదు, దా నేను తీస్తాను. ఆఫ్ చేయి. పక్కర్లేదు. ఇదిగోనమ్మా మీ అబ్బాయి, నీ పెద్ద కొడుకు, ముద్దుల కొడుకు అండ్ వాడి ఇల్లు. ఇది ఫ్రంట్ వ్యూ, అది గరాజ్, కార్ గరాజ్. 2 కార్లు పెట్టుకోవచ్చు ఇందులోని. ఇది ఇంటికి ఒక ఎండ్. రాత్రిపూట నీకు తీస్తున్నాం, ఎలా ఉంటుందా చూస్తావు కదా అని. సరేనా? ఇదిగో ఇలా గరాజ్కి ఇటుపక్కకి అక్కడ డోర్ కనిపిస్తుందా, అది ఫ్రంట్ డోర్. ఇగో ఇది నీ చిన్న కొడుకు రూమ్ అన్నమాట. బయట నుంచి ఇగో ఇలా ఉంటుంది. అది కిటికీ వాడికి. ఎండ్ అంతా ఉదయం వచ్చేస్తుంది. లైట్ వేసాడు కదండి డాడీ, అది వచ్చి గెస్ట్ రూమ్ అన్నమాట. అదో బెడ్రూము. ఇగో ఇది వచ్చి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చి గెస్ట్ రూము. ఇది మీ చిన్న కొడుకుకి ఇది అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ కదా ఇల్లు. మార్నింగ్ వాడికి సన్లైట్ అంతా వస్తుంది ఇంట్లోకి. ఆ పైన అదిగో కర్టెన్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు. ఇక్కడ అన్నీ చిన్న చిన్న మొక్కలు ఇంటి ముందంతా అవన్నీను. ఇదంతా వచ్చి ముందు వాకలి. యా ఇగో ఇదో చెట్టు. ఇదిగో సైడ్ వ్యూ నుంచి చూపిస్తున్నాను నేను. ఇదిగో నీ పెద్ద కొడుకు. యా కనిపిస్తావులే, పర్లేదు, కొంచెం చీకటిగా ఉంటుంది. ఇదిగో ఇది రోడ్డు కదా. ఇదిగో ఇందులోంచి గరాజ్కి, రోడ్లోంచి ఇంట్లోకి ఎంట్రీ. ఇంకా కార్లో వీళ్ళు ఇలా డ్రైవ్ చేసుకుంటూ ఆ గరాజ్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి లోపలికి ఇంకో ఎంట్రన్స్ ఉంది. దానికి ఇగో ఇలా పక్కకి నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదిగో పైన బేబీ షవర్ అని ఒక పెట్టాము, కనిపిస్తుందా నీకు అనుకుంటాను. ఇదిగో దిస్ ఈజ్ యువర్ సన్. ఇలా వెళ్తే
ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. నిన్న బేబీ షవర్ అయింది, ఇంకా అది అంత డెకరేషన్ అవి ఉండిపోయాయి, కొన్ని వచ్చాయి, కొన్ని ఉన్నాయి. ఈ సైడ్కి డోర్ గరాజ్ డోర్, అటు నుంచి గరాజ్లోంచి కూడా ఇలా ఇదిగో ఇది గరాజ్. మౌలి కారులో కనిపిస్తుంది కదా, కావాలంటే గరాజ్ నుంచి ఇక్కడ పార్క్ చేసేసుకుని ఇంట్లోకి వచ్చేయచ్చు. ఇది అది ఇంకా వీధిలో గడ్డి కోసుకోవడానికి మార్నింగ్ లోవర్ అది. ఇదిగోనండి మీ కోడలు హైడింగ్ ఫ్రమ్ కెమెరా. ఇలా వచ్చిన వెంటనే అక్కడ దేవుడు ఇంకా ఆ కార్పెట్స్ కొన్నాడు వాడు. ఇదంతా దేవుడి గది కింద. ఇది ఇంట్లోకి ఎంటర్ అయిన కుర్చీలకు పట్టుకుంటుంది. ఇలా వస్తే ఇంకో దేవుడు, ఆ దేవుడు పీట వచ్చి పీట వీళ్ళు తయారు చేశారు, కర్రలు కొని షాప్లోని చేశారు పీట. ఇంకో దేవుడు సో ఇలా ఇంట్లో కింద ఎంటర్టైన్మెంట్ కూర్చొని పక్కన ఆ రూమ్ ఉంది కదా, ఇది ఎదుర్కొన్న అది ఫైర్ ప్లేస్. అంతే అది సోఫాలు అక్కడ వేసుకున్నాడు. ఐరన్ చేతి పక్కకి ఇది అదేంటది టీవీ అది. బయట పక్క ఉంటే ఇది కిచెన్. ఇది వచ్చి ఓవెన్. రాదా నువ్వు తిను, జాయిన్ అవుతుంది. ఇంకా స్టవ్, మైక్రోవేవ్, ఇది డిష్ అంటే సింక్, ఫ్రిడ్జ్. వీళ్ళు మధ్య ఫ్రిడ్జ్ కొన్నారు ఇంట్లోకి వచ్చాక. అందులో అక్కడ కనిపిస్తుంది. ఇది వచ్చి కబోర్డ్ అనమాట, ప్యాంట్రీ, వాళ్ళు సామాన్లన్నీ పెట్టుకోవడానికి కిచెన్లోని. మాట్లాడేస్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, ఇందాక నేను పాజ్లో పెట్టి మాట్లాడాను. ఇదిగో ఫ్రీజర్, రైట్ సైడ్ ఉన్నది ఫ్రీజింగ్ది, లెఫ్ట్ సైడ్ ఫ్రీజర్. అదే దాని అర్థమైపోతుంది, వాళ్ళకి పర్వాలేదు. ఇదిగో వాళ్ళ డైనింగ్ టేబుల్. ఇది వచ్చి కిచెన్లోంచి పెరట్లోకి వెళ్ళడానికి ఇదో తోవ అనమాట. నేను ఆ తలుపు తీయట్లేదు ఎందుకంటే అలాగే చీకటి కదా. కిచెన్లో చూస్తే ఇదిగో ఇది. సో దిస్ ఇస్ ద హాల్. ఇది వాళ్ళ మెయిన్ బెడ్రూమ్కి ఎంట్రన్స్. ఇంకో ఇది వీళ్ళ మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇంకో ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇగో రైట్ సైడ్ డోరు, ఇది మళ్ళీ పెరట్లోకి వెళ్ళడానికి. ఇదిగోనండి మా అమ్మ నాన్నగారు. ఇవ్వనండి మీ పెద్ద అబ్బాయి. అది మంచం మీద కూర్చున్నాడు. ఇదిగో ఇది చాలా పెద్ద రూమ్ అన్నమాట, మాస్టర్ బెడ్రూము. ఇలా బెడ్రూమ్లోంచి ఎడం చేతి పక్కన తలుపు ఉంటుంది, ఆ తలుపులోంచి వెళ్తే వీళ్ళది బాత్రూమ్. యూజువల్ మెయిన్ బెడ్రూమ్ బాత్రూమ్స్ పెద్దగా ఉంటాయి ఇక్కడ. పవర్ ఇది స్పా అంటారు. షవర్ ఇది. అందులో నీళ్ళు కూర్చుని ఆన్ చేస్తే జెట్లా వాటర్ వస్తుంది. దిస్ ఇస్ ద సింక్. అది వచ్చి సింహాసనంకి మళ్ళీ చిన్న వేరే డోర్ ఇచ్చి ఒక రూమ్లో ఉంటుంది. ఇగో ఇక్కడ ఇంకా 2
అదే వాష్ బేసిన్, సింకులు కాదు, ఫేస్ బేసిన్. తను ఏదో ఒకటి ఫేస్ బేసిన్ అంట. మాకు సొంత ఇల్లు లేదు కదండి, ఇంకా అన్ని డీటెయిల్స్ తెలియవండి. సో ఇది ఇలా వెళ్తే ఇంకా మళ్ళీ ఎడం చేతి పక్కకి క్లాజెట్, బట్టలు పెట్టుకునేది. యా, ఇదిగో ఇది పెద్ద క్లాజెట్ రూమ్ అన్నమాట. ఇంకా సర్దుకోలేదు, ఇంకా వెళ్ళేది హడావిడిగా ఉన్నారు కదా. సో వాళ్ళ ఆవిడకి ఇంకా టైం దొరకలేదు, ఎప్పుడు నీరసం అనుకుంటూ ఉంటుంది. విందనుకో యాసెట్ నీకు ఆయన చేస్తుంది. ఆయన తప్పే ఉంది, మీ ఆవిడ నీరసం ఉంది కాబట్టి నేను నీరసం అన్నాను, నేను కల్పించట్లేదు. ఇగో ఇది వచ్చి స్టాండింగ్ అనమాట. ఇందులో స్టాండింగ్ షవర్, ఇక్కడ స్నానం చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇది కెమెరా ఇలా వర్టికల్గా తిప్పితే కనిపిస్తుందా? టీవీలో వర్టికల్గా బొరబెట్టి వస్తాయంటే ఫోటో అయితే తిప్పుకొని చూసుకుంటావు. ఏదో వెరైటీగా తీస్తుందంటలే మీ అమ్మాయి. ఇగో ఇప్పుడు నీకు ఐడియా వచ్చి ఉండాలి. ఎడం పక్క ఇగో ఇది, అక్కడ అది బెడ్రూమ్ది, ఇది అన్నమాట. ఇంకే ఇలా చూస్తే అది ఒక మెయిన్ బెడ్రూమ్కి ఎంట్రన్స్ కదా, ఇది మిగతా బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అదో క్లాజెట్. యూజువల్గా ఇక్కడ కోట్స్ అవి పెట్టుకుంటారు. అండ్ ఇలా వెళ్తే ఈ రైట్ సైడ్ ఒక క్లాజెట్, అందులో వీళ్ళు వీడియో క్యాసెట్స్ అవి పెట్టుకున్నారు. ఇది ఒక రూము, ఇది వీళ్ళు వచ్చి స్టడీ రూమ్కి చేసుకున్నారు. కంప్యూటర్ అవి పెట్టుకున్నారు. దీనికి ఒక క్లాజెట్ ఉంది. అండ్ ఇగో ఇక్కడ మొన్న వీళ్ళకి వచ్చిన ప్రెజెంట్స్ అవి అనమాట. ఇగో కల్మర పుస్తకాలు పడుకున్నా ఉన్నది. వాష్ అండ్ డ్రైయర్ రూమ్. ఈ పక్కన ఉన్నది గెస్ట్ బెడ్రూమ్. వీళ్ళు ఈ మంచాలే కొన్నారనమాట. వాళ్ళ అత్తగారు వాళ్ళ లగేజ్ అవంతాను. ఈ బెడ్రూమ్కి ఎదుర్కొన్న ఉన్న డోర్లోనొచ్చి ఇది రెస్ట్ రూము. ఇది ఒక రెగ్యులర్ మామూలు మూవీ వరకు చూస్తావు కదా అలాంటి రెస్ట్ రూమ్. టెన్ నీ చిన్న కొడుకు రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇదిగో నీ చిన్న కొడుకు అప్పుడే పడుకుంటాడు, వాడు భోజనం చేస్తాడు. ఒక నిమిషం ఆఫ్ చేస్తాను, మరి తీయాలా? వెళ్ళరా మంచి మీద పడుకున్నా. మరి నేను ఉన్నాను కదండి, నేను స్టడీ రూమ్ లో పడుకుంటాను. లేరా నువ్వు? అవును, 2 రూమ్లే కదా, ఆ రూమ్ లో పడుకోవచ్చు. స్టడీ రూమ్ లో ఇక్కడే పడుకోవచ్చు. కింద పడుకునేది అయితే ఇక్కడ మోని వెళ్ళి స్టడీ రూమ్ లో పడుకోవాలంటే నేను ఈ రూమ్ తీసుకున్నా. నీ చిన్న కొడుకు అప్పుడే నిద్ర వచ్చేస్తుంది. ముద్దు పెట్టుకుంటావా నీ చిన్న కొడుక్కి? పెట్టుకోండి డాడీ మమ్మీ. నేను పెట్టేసుకుంటా. ఇంతకన్నా క్లోజప్ అవ్వదు. రేపు పొద్దున్న ఎవరికైనా పెళ్లి చూపులు చూపిస్తానంటే ఇవ్వడో చూపించు. అబ్బాయి ఎంత బుద్ధిమంతుడో, చక్కగా కింద పడుకుంటాడు. కోటీశ్వరుడు కింద పడుకుంటున్నాడు. సో అది అన్నమాట. చాలా చూసావా తను తీరాను. భోజనం చేసి వచ్చి అప్పుడు ఇప్పుడు మీ పెద్ద అబ్బాయిని చూపిస్తామండి. ముద్దు పెట్టేసి ఇంకా ముద్దు పెట్టుకుని చాలు. అప్ నమ్మలు ఒక సెకండ్. అన్నీ అయిపోయి అటు నుంచి ఎంటర్ అవుతూ వచ్చాయండి. సో ఇది మోళీ రూమ్లో చూస్తే ఇగో అనమాట. కుడి చేతి పక్క 2 డోర్లు, ఎడం చేతి పక్క 2 డోర్లు ఉంటాయి. ఎడం చేతి పక్క ఉన్నది బాత్రూము ఫస్ట్ది, ఇది అనమాట. ఆ సెకండ్ది వచ్చి ఆ స్టడీ రూము. ఈ రైట్ సైడ్ ఇది ఫస్ట్ది వచ్చి గెస్ట్ రూము. ఆ పక్కన ఉన్నది వచ్చి వాషర్ అండ్ డ్రైయర్. ఎదుర్కొన్నా ఉన్నది క్లాజెట్. సరేనా? పెద్ద కొడుకు వెళ్ళి చూసినావా? బాయ్ అయితే ఇంకా ఇదిగో మనం ఇది కనిపిస్తుంది కదా, అదేంటంటేను వీడికి వచ్చిన గిఫ్ట్. అది చిన్న బాత్ టబ్ అనమాట. రేపొద్దున్న నీకు పుట్టే మనవడో మనవరాలో మేము ఇంకా సీక్రెట్గా దాచుతున్నాము మీకు చెప్పకుండాను. సో వాళ్ళు వచ్చి ఇందులో స్నానం చేస్తారనమాట. అది కదా పడుకోబెట్టాలి కదా, ఇలా చిన్న ఉయ్యాలన్నమాట. అందులో పడుకుని అలా ఆడుకుంటూ ఉంటారు.
సరేనా? ఇంకా క్లోజ్ అప్లో చూపించాలంటే అది అందులో వచ్చి కూర్చుని వాడు ఇలా కదులుతుంటే అది కదులుతూ ఉంటుంది కిందకి పైకి. మళ్ళీ ఇగో వాడు మీ ఇంటికి పిలుస్తున్నాడు. మీ ఇంటికి అది ఆల్ఫాబెట్స్ ఇప్పటి నుంచి నేర్పించేస్తాడు వాళ్ళు మన కూతురికి. టేప్ ఉంది. నీ కొడుకు వచ్చి ఇప్పుడు తీస్తున్నది ఏంటో తెలుసా? రేపొద్దున మీ మనవరాలు మనవడు అది వచ్చి పెట్టడానికి అనమాట. ట్రాష్ క్యాన్ వాళ్ళ డైపర్స్ పెట్టడానికి, అంటే లాగులు అనమాట. దానికి ఒక స్పెషల్ బాక్స్. ఇంకా అర్థం మళ్ళీ దాచేస్తున్నాడు. నీకు చూపిద్దామని చెప్పి తీసేది బయటికి. భోజనం వెళ్దాం రా. కోహ్లీ, సచిన్ టెండూల్కర్ ఫేస్లో లేదా? క్రికెట్ ఎంత స్కోర్? పర్లేదు. ఇవన్నీ పుట్టేది మా అమ్మకి పంపించాను. అమ్మ ఇదిగోని మాట్లాడు, జాగ్రత్తగా చూసుకో. ఇంకా 2-3 days పోతే ఫోన్లో ఎలాగా ఉండదు మా బ్యూటీ క్వీన్. గూగుల్ చాలా కొంచెం లాంగ్ షాట్కి వాళ్ళు మళ్ళీ అక్కడ రివైండ్ చేసుకోగలేకుండా మనం కొంచెంసేపు అలా ఉంచామనుకో. టీ పెట్టుకురా, ఇది వేసుకుంటుంది. సౌండ్ అక్కడ వస్తుంది, రాద్దరికి వస్తుంది.
ఎస్ దాంతో మాట్లాడేస్తున్నారు యాక్చువల్గా ఇందాక సార్ వస్తే నర్సింగ్ టీచర్ ఏమి బాగానే వస్తుందా మీరు ఉంచుకోండి అని చెప్పి అదే ఆడవట్లేదు చేయట్లేదు అంటే మీరు వస్తారు కదా మళ్ళీ ఆలోచించింది. అందుకు కూరుకున్నాను ఎలాగో ఆడవట్లేదని ఉంచాం ఏదిస్తే మళ్ళీ ఏం చేయాలి అయినా పెయింట్లో టాబ్లెట్స్ 3-4 hours ఒకసారి ఉంది కదా నీకు మళ్ళీ అక్కడ పెట్టింది 3-4 hours ఒకసారి వేసుకోమని. ఇందాక 11 వేసుకున్నావు, సో 3 అయ్యాక వేసుకో. పుట్లు అవి దిగబట్టాయి ఇంట్లో పెట్టి మళ్ళీ అప్పుడు ఎక్కడ నాకు గోల్డ్ వాళ్ళు కట్ చేసారండి. ఏం తెలియదు. వాటర్ అయిపోతుంది బ్లాంకెట్ వేసింది కరెక్ట్ మాట వినండి చాలు. నానమ్మకి హాయ్ చెప్పి, నానమ్మకి తాతగారికి హాయ్ కదా. నిన్న మానిటర్ పెట్టినప్పుడు తెలుస్తుంది, కదిలినప్పుడల్లా అక్కడ బీప్ చూపిస్తుంటుంది. అది ఆ మత్తు మంది ఇచ్చింది కదా, అంతే అడ్మిట్ పడింది. ఆ మత్తు మంది ఇచ్చాక ఒక్కసారిగా అంతదాకా నార్మల్గా ఉన్నది గబుక్కు మంది దిగిపోయింది. గాలి పీల్చి దీనికంటే అప్పుడు 125 126 వచ్చింది. దానికి తోడు మధ్యలో ఒకసారి ఊడిపోయింది. దానికి తోడు ఏమిటో వీటి తెలియదు. నేను పైన మానిటర్ చేస్తున్నాను. 110 దాటిపోతుంది లేదా 76 అనగానే చిన్న అదేం లేదు, ప్రోబు ఊడొచ్చి ప్రోబు ఊడొచ్చి అది తీసుకోలేదు. ఒకసారి ఊడొచ్చి మెడికేషన్ తర్వాత వెంటనే తగ్గింది. వీళ్ళు అలా నోట్లో తెచ్చుకోకూడదు. ఏం తీయట్లే, తీలే కాళ్ళు తెగ కలుతున్నారు. కాళ్ళు చుట్టినా ఇప్పేస్తున్నదిరా కాళ్ళతోటి. మళ్ళీ చుట్టినా చక్క కలుపుతున్నా. ఎవరికి నీలా మొహమాట లేదు, పోజులు ఇస్తున్నారు.
చాలు లేవు. సాటర్డే ఈవినింగ్ 1 డే అయిపోయిందా ఇంకా అవ్వలేదు. కానీ నీ పాటికి వచ్చాం అంటే వచ్చాం లాస్ట్ టైం ఇంకా ఎడ్మిషన్ అయ్యేసరికి ఎండ్ అయిపోయినాం. తెలిసిపోయింది పేరు విద్య అప్పుడు నాకు తెలియదు మొత్తం. తర్వాత రాంజీ వాళ్ళ అక్కడికి శాఖలు తెలిసింది. బ్యాకప్ చేసేట వానికి ఏమిటి సంగతి ఏమైనా ప్రోగ్రెస్ అంటే వానికి లైన్ దొరకలేదు. నేను తర్వాత చేస్తాను. ఇప్పుడు మహారాజు ఇప్పుడు అన్నీ కనుక వాళ్ళు పెట్టారంటే తినచ్చు. ఇక్కడ ఏం లేదు అసలు. అక్కడ పైన పిలుపు కూడా విలువడించారు మన సైడ్ కొన్ని వంట కానీ క్లైమేట్ కండిషన్స్ బట్టి ఇందాక ఏదో ఇచ్చింది అది ఉంటుంది. బ్లడ్ కూడా మీ బ్లడ్ వ్యాక్సిన్ హెపటైటిస్ బి అప్పుడే ఇచ్చారు. నెక్స్ట్ 1 వీక్ తర్వాత వాళ్ళన్నీ చూసుకుంటారు. దాని వేరే కార్డు షీటు అన్నీ ఉన్నాయి. అన్నీ పీకిసుకుంటుంది శుభ్రంగాను కప్పిస్తే. ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు. ఇది వచ్చి దాని కాళ్ళు అడుగు ముద్రలు అన్నారు. అవును దీని పేరు అమృత అని పెట్టా. ఇంకా చెప్పలే కదా. సో దాని కాళ్ళు అడుగు. సూపు కాదు అది కోల్డ్ టీ. కోల్డ్ డైలీ టైం పెట్టాను. వాళ్ళు వచ్చేస్తారు. అది ఎలా అది సైడ్కి తిరగడం బోర్లా పడ్డం తర్వాత కొన్ని రోజులు అవి మామూలు వెళ్ళే బాగుంది. హలో నేను కబుర్లు చెప్పి కాదా రాత్రి వాళ్ళు వస్తారు కదా, మేము వెళ్ళిపోయే టైంకి దాన్ని ఏమన్నా అక్కడికి పంపించేద్దాం. వాళ్ళు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పట్టుకొస్తూ ఉంటారు. ఎప్పుడైతే మళ్ళీ పొద్దున్నకి వచ్చేస్తాం. సో నేను అనుకో మన అట్మాస్ఫియర్ హాయ్ అండి అమ్మ నీతోటి నానమ్మ బాగున్నావా అని పలకరించి కాదు గారు మిమ్మల్ని కూడా
కాదు వాడు వచ్చేది ఉండాలి ఇంకా అవలేదంటే వెళ్ళిపోయింది అందులో నర్సింగ్ సంబంధం ఉంటుంది కాసేపు సేవ చేస్తుంది తెస్తూ ఉంటాయి. మనం వెళ్ళిపోతే కాఫీ మాత్రం కిందకి తెచ్చుకుంది ఇక్కడ నేను తెలుసు తినేసావు అంతా మొత్తం? ఏంటి ఈ జగ్గులోనా ఉన్నాయి నీళ్ళు పళ్ళు చాలు, ఇవాళకి చాలు. ఓకే, బాయ్ చెప్పి. బాయ్. వాళ్ళు రోజు చేసే పని అదే సార్. నీకేం తీయలేదమ్మా, ఒకసారి వచ్చాను అంతే. దానికి జ్ఞానం వచ్చాక తర్వాత నేను ఎత్తగా ఏమన్నాను అలాగే మామూలు తీసిన ఇంకా మామూలుగా ఫుట్బాల్ చూస్తున్నాడు, దానికి కూడా నేర్పిస్తున్నాడు ఫుట్బాల్ చూడడం. చాలా పడుకున్నా పడుకున్నా అవి లెస్ దెన్ 1 డేలా ఉందా? ఇంకా 4 గంటలు పోతే 1 మనకు కొంత టైం పాస్ ఊరిపోతుంది అనుకోరాగా గోల్డ్ నీకు కాదు నాకే. నేను 10 నిమిషాలు చూస్తాను, బిడ్ జామ్ మళ్ళీ 10 నిమిషాలు తినిపిస్తాను. 10 నిమిషాలు చూస్తే టైం అది పడుకున్నా సరే ఇదే సంగతి. దానికి ఇస్తున్నారా అన్న మనం ఇటు లేకపోతే బ్రహ్మాండంగా నేను చిన్నప్పుడు ఇలాగా అల్లరి చేయకుండా ఉండేవాడిని. అంటే అదే కోరుకొచ్చు తాతగారు కోరుకొచ్చు కోరుకుంటా.
జనరల్గా ఫిట్ ఉండాలి. వాళ్ళు యాక్చువల్గా మనకన్నా 2 రోజులు ముందే డేట్. పెయింట్ కావాలా ఇందువల్ల తీస్తాం.
పైకి. అప్పుడు అది లైబ్రరీ పెట్టుకోవాలి, మరో రూమ్ ఉంది, 5 రూమ్లు ఇల్లు మళ్ళీ ఆఫీస్ చేస్తాను. వాళ్ళు పుడుతూ ఉంటే తీస్తారు. నిజంగా తీస్తారు, వీడియో కెమెరా పెట్టి తీస్తారు. చేస్తారు. వాడు అడిగాడు నన్ను, ఇక్కడ ఇలా అంటే అందరూ ఇక్కడ మోడల్స్ పెద్దది ఆఫీస్ చిన్నది చెప్పింది దానికి ఏం తెలియదు. అంటే చేయించుకోవాలనుకున్నా చూసుకోవాలి. వీళ్ళందరూ తెలిసి ఎక్కువ వెళ్ళాక ఇంటికి వెళ్ళాక రేపు ఇవాళ రేపు వెళ్తావా? వెళ్ళాక చెయ్యి తీయడం చాలా ఫాస్ట్గా వచ్చు, ఎలాంటి మంచిగా తీసేస్తా. ఎదుర్కొండా అయితే పాప పడదు, పాప కూడా పడాలి కదా.
దానికి ఎక్కడ చూడాలి వెబ్లో పెట్టేది ఇంకా లేదు. ట్యూస్డే కాబట్టి నేను ఫోటో తీసాను. ఒక పిల్లకి ఒక వెబ్ చేస్తాను. www ఒకే సైట్లో ఏవో నంబర్లో పేరు మనం నంబర్ అని చూసుకుంటే అది డాక్టర్ కూడా ఎంత చెప్తుందో అంత సౌండ్ ఇంకోటి చెప్తారు. సినిమాలు నేను పుట్టుంటే ఇద్దరు తల్లి కూతురు పుట్టిన వాళ్ళు ఒకనాడు అయిపోయింది. 2 రోజులు తల్లిదాన్ని అయిపోయింది. తిథులు పెట్టాక ఒక వచ్చింది, ఒక వచ్చింది. అయినా ఆ రోజు పెద్ద ఇది రాత్రి సప్తమి, దీని అష్టమి. రాత్రి అష్టమే. రాత్రి సప్తమి అన్న అష్టమే. మీరు ఇండియా టైమింగ్ ఇండియా టైం చేస్తారు. ఏమవుతుంది లేకపోతే ముగిసిరు అవ్వదు కదండి అష్టం కాకపోతే. ఏమవుతుంది ఇప్పుడు ఏది ఇది మీరు ఇదిగే కదా, ఇది ముందు నక్షత్రం అయింది కదా, ముగిసిరు అవ్వాలంటే నెక్స్ట్ అష్టమే అవ్వాలి కదా. అంటే రెండు క్రాస్ అవుతాయి. అవుతాయి అక్కర్లేదు, అదేం లేదు, క్రాస్ అవుతాయి. రెండు ఒక రోజు దీని నక్షత్రం తెలుస్తుంది తొందరగా. ఇంకా సింహాచలం అతను కాల్ చేసి అమ్మని కనుక్కోబెట్టి డేట్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇస్తే చెప్పేస్తారు. దాని దష్టవి నా దష్టవి కృష్ణ దిక్కుదాష్టం కృష్ణుడు అవుతుంది. దీని కృష్ణుడు చిన్నప్పుడు కొప్పు పెట్టి పువ్వులను పెడితే చెప్తుంది ఇప్పుడే కోపేది బాగుంది. ఇందులో ఫ్లాష్ ఏం లేదంటే నీకు ఒకటి తెలుసా, డాక్టర్లు పుట్టిన వెంటనే తీసుకోమంటారు. బికాజ్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ విల్ నెవర్ కమ్ బ్యాక్. అది చూసుకుని నేను చిన్నపిల్ల ఉన్నాను, మనప్పుడు అలాగా లేవు. ఇంత ఉన్న ఒక ఫోటోవే తెగ చూసుకుని మురిసిపోతుంటాం. మరి ఇంకేమి, నిన్ను తీయద్దన్నా నేను తీయను. నేను దాన్ని చూడు, దానికి ఎవ్రీ డే ఒకసారి తీసి ఊరు బొగలు ముద్దుకుంది. వస్తాడు, నేను వస్తాను కదా, మళ్ళీ వస్తాను. తాగుదాను, తొందర ఏం లేదు. ఇంకో పావుగంటలో పాలు తాగిద్దాను. మంగం గారు మనవరాలి. ఓకే, మాట్లాడలే, రాత్రి మాట్లాడతా. రాలేదు, ఇంకా రాలేదు. సాయంత్రం ఇంకే రేపే అనుకుంటా మోస్ట్ ప్రాబ్లీ. ఇందాక బాగానే ఉంది, రాదుగో బయట వాకింగ్ చేస్తుంది. అమృత కూడా శుభ్రం పాలు తాగిందిగా పడుకుంది.
అంటే పడుకోవాలంటే కళ్ళు ఇస్తాను. ఓకే. నీ మనరాలు చూడే, నీ మనరాలే మంగంగా మనరాలు ఇప్పుడే పాలు తాగి పడుకుంది, దొంగ చూపులు చూస్తుంది. వాకింగ్ అయిపోయిందా? టాయిలెట్కి వెళ్తాను. నానంతో కబుర్లు చెప్పే, కబుర్లు చెప్పు మీ నానంతో. హాయ్ హలో అని చెప్పు. హౌ ఆర్ యూ అని, నానమ్మ హౌ ఆర్ యూ అని. ఎప్పుడు వస్తావు అని అడుగు. నానమ్మ తాతగారు ఎప్పుడు వస్తారు అని అడుగు. నాకు మిమ్మల్ని చూడాలని ఉంది అని చెప్పు. మాట్లాడు నానమ్మ. బ్లెస్ యూ చిరంజీవి. నానంతో కబుర్లు చెప్పు. నానమ్మ ముచ్చలమ్మమ్మ అందరూ చూస్తారు నేను, వాళ్ళ కబుర్లు చెప్పు వాళ్ళతో. తాతగారు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు అక్కడ చూడడానికి, నీ క్యాసెట్ నేను చూస్తారు అందరూ. వాళ్ళతో ఏమైనా పూసులు చెప్తే సంతోషిస్తారు.
అది రికార్డింగ్ బటన్ నొక్కలేదు, ఇప్పుడు నొక్కాను గట్టిగా. దానికి ఏదో ప్రాబ్లం ఉందంట. దానికి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఓ హలో హాయ్ అంటుంది. మళ్ళీ చూద్దాం. ఇంకా చూడు పొడుగ్గా ఉంది, పొడుగ్గా ఉంది. కబుల్ చెప్పే మీ నాన్నతో తాతగారితో వాళ్ళందరితో ముసలమ్మతో అందరితో కబుల్ చెప్పు. కానీ ముట్టుకుంటే కలిపోతారంటారు అలా. అక్క ఫోన్ చేసి అది రవణకి ఫోన్ చేసినట్టు అది కొట్టుకోవడం చెప్పింది పేరు అందరికీ పేరు నచ్చింది అలా వాళ్ళ అక్కడికి అప్పుడు చెప్పింది. అవును, రేపు కార్డు తీసుకుంటే ఇండియా నేను పంపించాలి. ఇదిగో ఇంటికి తెస్తే కానీ మనకి వెళ్ళిపోతుంది చెప్పమని చెప్పాను. తర్వాత ఏమో సుభద్రకి పేరు అసలు వాళ్ళ అక్కడికి జనరల్గా 3 రోజులు అయితే ఏం కదా. మరి ఎవరు చేశారు సెలక్షన్? నాకు వెబ్ ఇది పంపించే ఫోటో నేను ఇక్కడ అందరికీ చూపించాలి. జగదీశ్ మోదీ వాళ్ళని నాకు తెలియదు అందరూ అక్కకు ఆతృతగా ఉంది. ఎలా ఉంది రాదు వాళ్ళందరికీ అడుగుతున్నారని మరి చెప్పారు బాగా కూడా చేసి. ఇదే మాది ఇంకా స్కానింగ్ చేయడం టైం పడుతుంది. హాస్పిటల్ ఎల్లుండి వెళ్తారు థర్స్డే అని చెప్పింది, కానీ 2 డేస్లో వాళ్ళు 2 డేస్ లేట్ చెప్తారు. ఈమెయిల్ పంపిస్తాను, రేపటికి వస్తుంది. బాగా తీసింది, మాకు చూపించింది ఫోటో. మాకు ఫోటో చూపించింది. ఫోటో ప్రింట్ ఇచ్చిందా? ప్రింట్ ఇవ్వదు, ఇలా చూపించింది. ఈ కెమెరా కదా డిజిటల్ కెమెరా, వెంటనే అందులో చూపించింది. అంటే 15 రోజులు అయిన దాకా ఒక ప్యాకెట్ పోస్ట్ చేసేస్తారు. ఇప్పటికి ఇంకా 40 నిమిషాలు. నాతో మాట్లాడలేదు నేను, మీరిద్దరికి ఏవో ఉంటాయి. జామ రాసుకుని తినచ్చు.
అసలు వాడే మాల్కి వెళ్ళాలి అవన్నీ తెచ్చుకుంటూ అంత వెళ్తే అర్జెంటీనా కూడా చూద్దాం. మీ ఓపిక చూసుకోవాలి. అతను కూడా ఆఫీస్ నుంచి వచ్చి దీన్ని ఏం చప్పిడి ముక్క కాదు, మంచి ముక్కే. మనకు ఎలా ఉందని అది ఓన్లీ హ్యావ్ టు డూ ఆర్ బెస్ట్, ట్రై ఆర్ బెస్ట్ అంతేగా. దాని గురించి ఇంకా అలాంటి ఎక్కువ వాళ్ళు మనసులో పెడితే వాళ్ళు ఇంటి అంటే అందరికీ మీరు క్యాసెట్లు అలా కొన్ని మాట్లాడితే అందరూ ఎవరు చూసినా అది మళ్ళీ క్యాసెట్లు మాట్లాడితే ఏదో క్రాఫ్ వెల్ మేడ్, శుభ్రంగా తలదువి తయారైంది నానమ్మ కోసం. నిమ్మ తాతగారు వాళ్ళ కోసం శుభ్రంగా మేక పెంచి తల శుభ్రంగా పాపి దిగుదాం. ఏంటమ్మా అది డాలస్ డౌన్ టౌన్. ఇది లాస్ కలీనస్ డౌన్ టౌన్. Oracle officer. ఇలా ఇటు వస్తే ఇది రిచర్డ్సన్ డౌన్ టౌన్. అది రిచర్డ్సన్ డౌన్ టౌన్. అది అక్కడ పనిచేస్తాను. షాడో పడుతుందన్న ఇప్పుడు లైట్ మొన్న ఇక్కడ మరి అంతే చేస్తారా? షాడో లైట్ పడుతుందన్న అదంతా చుట్టాను అలాగే చుట్టాలి, అలాగే చుట్టాలి దానికి. అలా అయితే నేను పడుకుంటాను ఒళ్ళో పెట్టుకున్నట్టు, లేకపోతే పడుకోవడం లేదు, నోట్లో వేడి పెట్టుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయింది రెడ్గా. అది ఒకసారి ఇలా మారుతూ ఉంటుంది, ఇటు అటు అటు ఇటు. నిన్నేమనలేదు మళ్ళీ లేకపోయినా ఆ జుబ్బాతో ఇచ్చేస్తారేమో అండి. దాని మీద ఆ జుబ్బా అలా ఉంచి దాని మీద వేసేది. అవునే ఇక్కడ అక్కడ ఉంది వాళ్ళకి మాసిన బట్టలతో వెళ్ళిపోయి ఉంటాయి. ఏదో ఈ దుప్పట్లో కానవి ఎన్నాళ్ళు రాదు మనకి బోర్డు అయితే ఇప్పుడు ఏమిటో అయితే ఒకటి కానీ సాయంత్రం కూడా మారుస్తూ ఉండాలి. ఏం చేస్తున్నాడో నాకు తెలియదు.
ఇంటికి వెళ్ళక ఎంత అలా చేస్తే అంత ఇదిగో అయ్యేది విశాల్ అన్నాక అటు ఇటు అవుతూ ఉంటుంది ఎంత పెంచిపోయినవుతారు అంటే అలవాటు అయిపోతున్నాను వెళ్ళాలి అందులో అబ్బాయి అమ్మాయి మరి నాకు అయిపోయిందా డాడీ కాపులేస్తుంది ఏదో ఏదో తీస్తారు ఏదో చూసారో తాగుతారు అందుకు కాదు చెప్తున్నాను ఏమిటో ఇందో బాధపడలేదు అయినా సెల్ ఫోన్ మర్చిపోయారు అది వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఇంకా బయలుదేరారో లేదో అని టెస్టింగ్ అంటే ఎవరో నాకు కాల్ మాట్లాడకపోతే ఓ వీళ్ళు బయలుదేరారు దీనికి దీని షాంపూలు అవన్నీ కొనిసాం మొత్తం ప్యాకెట్. అనుకున్నాను మీరు అది నెక్స్ట్ డైపర్లు బ్యాగ్ అదే అంది రాదు కాస్ట్ కలర్ బేబీ షవర్స్ కొంచెం ప్రస్తుతానికి చాలు. నెక్స్ట్ టైం నుంచి కాస్ట్గా చూసుకో. ఉంటాయి 17 రూపాయలు. ఎంత 17 రూపాయలు డైపర్లో ఎన్ని 100. నూరా ఈ సైజు పెద్ద సైజ్ పెద్ద సైజు నూరైతే నెల 4 to 6 kgs. నెల రోజులు అక్కడ రోజుకి 10 అయిపోతుంది ఆల్మోస్ట్. 10 రాత్రి పొగలు లెక్క లేదు నాకు తెలియదు నాకు పొగలు లెక్కే తెలుసు రోజుకి 10 అవుతుంది. 3 hours ఒకటి అనుకో. రోజులు 24 8 అండి. ఏడుపు కూడా పడాలి కదా మరి. ఒకసారి పోయాను అనట్లేదు. నీ గొంతు వింటారట. ఇంత చేస్తే 50 minutes అయింది ఇప్పటిదాకా. చూసి వాళ్ళు వెళ్తామా మన రాజు అట్లా చక్కగా పడుకుంది. పిల్ల కొత్త క్యాసెట్లు మొదలెట్టాయా లేదమ్మా ఆ క్యాసెట్ కంటిన్యూ చేస్తాం. బేబీ షవర్ క్యాసెట్ అయిపోయాక కొత్త క్యాసెట్. హలో నీ నోట్లోకి వెళ్ళి మీరు ఒకసారి జరుగుతారా జరుగుతుంది. 5 నిమిషాలు. మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం.
బాటిల్ పెట్టా అదే నేను ఇలా కలుపుతాను అసలు బాగుపడుతుంది ఏం కావాలి? నేను పెట్టాను రాదా లోపల. బ్లెస్ యూ చిరంజీవి బాలకృష్ణ. చూడే సైడ్ కట్. మీకు లంచ్ తిన్నాక వెళ్ళిపోతున్నారు అదే. ఏదైనా కార్లో ఇంటికి వెళ్ళిపోతున్నాను. మరో ఇంటికి వెళ్ళిపోతాను. దిగు అతను తీస్తాను దాన్ని మెల్లిగా. ఇంత తీయ రికార్డ్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముగ్గురు పడతారు స్పైన్. ఓకే పోతాడు అయిపో. అందరు రూమ్లోకి వెళ్ళాలి. వెల్కమ్ టు ఇప్పుడు క్రిబ్లో పెద్దదొక్కుదా ఉందా? అది నెమ్మదిగా ఎక్కుతారు. ఇదిగో క్రిబ్ తీసారా? పిల్ల ఆఫ్టర్ కమింగ్ హోమ్. మీరు వెళ్ళండి, ఇది అటు వెళ్ళండి, రాత్రి మీరు ఇయ్యాల పెట్టండి. అమృత తెచ్చాడు. ఇంటికి వచ్చిందే ఒక క్రిబ్లో పడుకుంది. ఇది దాని మంచం కార్ సీటు ఇది ఇందులో కార్లో వచ్చింది. ఇదిగో ఇది దాని మంచం. ఆ మంచం పక్కన ఇస్తాం. క్రిబ్లోకి వెళ్తే ఇంట్లో కొన్ని మనగారు ఇప్పుడే వచ్చాం. ఇందో అమృత అమృత దట్స్ ఇట్. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మళ్ళీ ప్రసారం సాయంత్రం 8 గంటలకు మొదలవుతుంది.
చూస్తాను నేను. చప్పుడు కూడా తప్పదు బ్యాడ్ దుడ్డు కొట్టి దుడ్డు చప్పుడు ఖచ్చితంగానే ఉంది. దాని ఇల్లు దానికి ఈ వీకెండ్ లోపు ఇంకో గంట తీయాలి. దీన్ని మనం వీడియోలో చేస్తారా? కనీసం 2 గంటలు లేకపోతే బాగుండదు వాళ్ళకి. ఇది లేకుండా ఫుల్ ఎప్పుడైనా తీసారా? అంటే మీద కప్పు లేకుండా తర్వాత మధ్యాహ్నం తీసాం, బట్టలన్నీ వేసాక. బొడ్డు కొంచెం తప్పండి. ఎంత పొడుగుంది అవి? పొడిగే 5-8 ఉంటుంది. మీకు వెళ్ళి పెద్ద అయితే 5-7 డెఫినెట్గా 5-7. దొరకకుండా పొడి ఎగుతావు నువ్వు. లైట్ మ్యూజిక్ ఉంటే ఎదుగుదల పెరుగుతాయి. మొక్కలకే ఎఫెక్ట్ ఇచ్చిన మనుషులకి ఇవ్వాలి. ఇంకా చెప్పండి.
ఏంటి గోకు ఓకే నువ్వు డాక్టర్ మిలియన్ సాధించి బరువు పడుతుందా తీసి పడుకో ఇంకా నిద్రపో ఈ లైట్ వస్తుందా కొంత మొహం మీద లైట్ పడదు కొంత నయమే